రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడమే వైసీపీ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. క్రిస్మస్ సందర్భంగా మా అద్దంకి నియోజకవర్గ ప్రజలు కానీ క్రైస్తవ సోదరులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తాం. కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే కూడా ఈ విధంగా అద్దంకిలో కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక అద్దంకిలో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా పనిచేసుకుంటూ క్రైస్తవ సోదరులకి మంచి పండుగ కాబట్టి ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఈ పండుగని ఘనంగా చేసుకుంటారు. కాబట్టి మా క్రిస్మస్ పండుగని మా కాన్స్టిట్యూన్సీ ఉన్న క్రైస్తవ సోదరులు వాళ్ళతో పాటు ఈ పండుగలో పాల్గొని సోదర భావంతో వాళ్ళందరితో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేసుకోవడం జరిగింది. ఈ పత్రిక అనేది అది అబద్ధాలతోటి కుట్రలతోటి స్థాపించిన పత్రిక. దానికి 24 గంటలు కూడా ఏదో ఒక ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలన్నిటి కూడా చెడుగా ప్రజలకు చూపించే పనిలోనే ఉంటుంది అన్నమాట. కొన్ని పత్రికలు కొన్ని పార్టీలు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మొట్టమొదటిసారి ట్రోప్ ఛార్జీలో 13 పైసలు తగ్గించాం. మేయర్ పదవికి పొట్లూరు శ్రవంతి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్కు రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్ ద్వారా పంపారు. వాట్సాప్ ద్వారా రాజీనామా పంపడంతో జిల్లా కలెక్టర్ ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు శ్రవంతి ప్రకటించారు. నెల్లూరు నగరపాలక సంస్థల పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందరూ వైసీపీ వారే. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. మేయర్ రాజీనామాతో అవిశ్వాస తీర్మానం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఈసీ అనుమతితో కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్గా రాజీనామా చేసిన ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మేయర్ చేసిన జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని శ్రవంత్ అన్నారు. తనకు మద్దతు ఇస్తాను కార్పొరేటర్లు భయపెడుతూ కేసులు పెడుతున్నారని శ్రవంత్ ఆరోపించారు. మహిళా కార్పొరేటర్లు ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారని మేయర్ శ్రవంతి విమర్శించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో. కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు. మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు. వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో. ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఓట్చోర్ గద్దీ చోడ్ మహాధర్నా జరిగింది. ఎన్నికల్లో ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు, ఈసీ బీజేపీ కుమ్మక్క ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఓట్చోర్ గద్దీ చోడ్ నినాదంతో జరిగిన ర్యాలీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్రా తదితర జాతీయ నేతలు మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు
ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల జాబితాలో బోగస్ ఓట్లు జోడించడం, ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లను తొలగించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా 5.5 కోట్లకు పైగా సంతకాలు సేకరించినట్లు పార్టీ తెలిపింది. वोट चोरी ये गद्दार लोग हैं, इन गद्दारों को आपको हटाना होगा। पार्लियामेंट में बैठकर हमारे सवालों का जवाब नहीं देती है। जो कुछ राहुल जी पूछते हैं, जो कुछ प्रियंका जी ने परसों पूछा, उसका एक सवाल भी, एक जवाब भी उस सवाल का नहीं आया। खुद वोट चोरी करके आके वहां पर गद्दी पे बैठे। इन गद्दारों को हटाना होगा। आप हटाएंगे और ये सभी लोग बीजेपी के विचारधारा को, आरएसएस के विचारधारा को खत्म करने का एक उन्होंने शपथ ली है और आपको भी उस शपथ के तहत चलना पड़ेगा। अरे भाई, कांग्रेस के कार्यकर्ता हो, सुना है इस बात की लड़ाई हो रही है हिंदुस्तान में। भाई और बहनों, सत्य और असत्य के बीच में लड़ाई हो रही है। नरेंद्र मोदी और अमित शाह को, आरएसएस की सरकार को हिंदुस्तान से हटाएंगे। उनके पास सत्ता है, वो वोट चोरी करते हैं। देखिए, आपके सामने पड़ा है, वो वोट चोरी करते हैं। 10,000 रुपए चुनाव के समय, चुनाव हो रहा है, चुनाव चोरी किया गया है। ब्राजील की महिला 22 बार हरियाणा की वोटिंग लिस्ट में दिखाई देती है। एक पोलिंग बूथ में एक महिला 200 बार आती है। बीजेपी के नेता यूपी से आकर हरियाणा में वोट करते हैं। उधर भी उनका वोट है, इधर भी उनका वोट है। लाखों डुप्लीकेट वोटर हैं। वोट चोर। तो ये देश की सच्चाई है। ये 6 साल का बच्चा, 90 साल का बुजुर्ग, ये सब जानते हैं कि नरेंद्र मोदी, अमित शाह वोट चोरी करके चुनाव जीतते हैं। महात्मा गांधी जी, डॉक्टर बाबा साहेब आम्बेडकर गरीब लोगों को वोट देकर इस देश में जो भी सरकार बनेगी, गरीब लोग वोट देने के लिए, सरकार बनाने के लिए एक मौका दिए। मगर आरएसएस गोलवाल करके सोच और विचारधारा लेके इस देश में जो सरकार बनाया नरेंद्र मोदी जी और अमित शाह, वो कानून, वो सोच, वो विचारधारा इस देश में लागू करने के लिए पिछले चुनाव में ये मांगा था 400 सीट। जब 400 सीट नहीं मिला, सर के नाम पे, एसआईआर के नाम पे, वोट चोरी के नाम पे ये दलित, आदिवासी, माइनॉरिटी और गरीब लोगों का वोट निकालने में लग गए। कि पूरा देश देख रहा है कि ये चोरी से जीतते हैं। राहुल जी ने प्रेस कॉन्फ्रेंस की, पहले हरियाणा की बात बताई, महाराष्ट्र की बात बताई, कर्नाटक की बात बताई। बिहार में एसआईआर करके 65 लाख वोट काट दिए गए। और अगर ये सारे प्रमाण आप अलग कर दें तो एक साफ और साधारण बात सामने आती है। आचार संहिता के समय 10-10 हजार रुपए आप पहुंचा रहे हो, कोई आपको रोक नहीं रहा है। चुनाव आयोग आंख बंद कर रहा है, आंख मूंद रहा है। तो अगर ये चुनाव चोरी नहीं है तो क्या है? ये चुनाव आयोग भाजपा के लिए ज्ञानेश कुमार, सुखबीर सिंह सांधू और विवेक जोशी, इन 3 नामों को नहीं भूलेगा। ये चाहे कितने भी बड़े ये कितने भी इंतजाम कर लें इन लोगों को बचाने के लिए, एक दिन इन्हें इस देश को जवाब देना पड़ेगा कि किस तरह से इन्होंने हमारे वोटों का अधिकार हमसे छीनने की कोशिश की। రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయ్ దుందుబి మోగించారు. 4333 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట్, కుమ్రంభీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వాళ్లే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు 3వ స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఏకగ్రీవాలతో కలిపి 2244 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. 1188 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 268 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇండిపెండెంట్లు 624 స్థానాల్లో గెలిచారు. వణికించే చలిలో కూడా ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బార్లు తీరారు. 85.86% పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ నెల 11 జరిగిన మొదటి విడతలో నమోదైనటువంటి
84.28% పోలింగ్ కన్నా 1.58% ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం మరింత పెరిగిందని చెబుతున్నారు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. కృష్ణా గోదావరి జలాలు ప్రాజెక్టులపై చర్చిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. సోషల్ మీడియాలో కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తాను కాంగ్రెస్లోకి వెళ్ళడానికి కారణం వైఎస్ఆర్ అని ఆయన గుర్తు చేసుకున్నారు. తన పనితీరు నచ్చి పార్టీలోకి వైఎస్ఆర్ ఆహ్వానించారు అని చెప్పారు. నేను అక్కడి నుంచి వచ్చింది హరీష్ రావు మీద కోపము కాదు, కేసీఆర్ మీద కోపము కాదు. నేను వచ్చింది ఆయన నా రాజకీయంగా గట్టోడు అని ఆయన పిలిచినందుకు, నాకు ఈ 2 ఇస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు, ఇది నిజము. కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉండే. కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము. ఇందులో నుంచే నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అన్నమాట. కాలువలు పోయి నదులు అయిపోతాయి. రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకే నేను టీఆర్ఎస్ పార్టీ వదిలి బయట కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావు మీద కోపము కాదు, హరీష్ రావు మీద ద్వేషము కాదు. ఆ నిర్ణయానికి హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పిలవడము, ఐఐటి నేషనల్ హైవే రోడ్డు ఇస్తా అనడము, నేను పోవడము, 2కి శంకుస్థాపన, 2కి ఇనాగ్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు ఐఐటిలో ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 1500-2000 మంది ఎంప్లాయ్మెంటు. ఆ కందికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఒక 500-600 మంది ఇప్పటికి వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవుతున్న కొద్దికి అది అవుతుంటుంది. ఇది నిజము, ఇదే వాస్తవం. జగ్గారెడ్డి ఏదున్నా ఉన్నట్టే చెప్తాడు. చెప్తే కదా, హరీష్ రావుని నేను రాజకీయంగా తిట్టడం వేరు, కానీ సంబంధం అసలు నేను కోపంతో పోనే లేదు. మళ్ళీ అది తప్పు కదా అనడం, ప్రచారం చేయడము. రాజకీయంగా ఎప్పుడు హరీష్ రావు టార్గెట్లోనే పెడతా. ఆయన నన్నే మూకోడు. మా ఇద్దరు తేడా అంటే నేను ఫ్రంట్ కేజీ కొట్లాడితే ఆయనకి వెనకేజ్ ఓడుస్తాడు. ప్రాబ్లం అంతే. అది కూడా నేను హరీష్ రావు వెనకేజ్ ఓడిస్తే కూడా తప్పనా? రాజకీయంలో అదొక రాజనీతి. నేను అక్కడి నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 విడతలుగా ఎటిగట్లను పటిష్టపరుస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిల మండలం చించినాడు వద్ద 8,93,00,000 రూపాయల వ్యయంతో వశిష్ఠ గోదావరి కుడి ఏటిగట్టు పటిష్టమైన పనులకు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలనలో గోదావరికి వరదలు వస్తే మంత్రులు వచ్చి చూసి వెళ్లారే తప్ప ₹1 కూడా కేటాయించలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న విషయాన్ని గత 18 నెలల నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణే ఈరోజు చించినాడ గ్రామంలో 9 కోట్ల రూపాయలతోటి ఏటుగట్టు పటిష్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం. ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈవేళ 20 కిలోమీటర్ల పైబడి మన పాలకొల్లు నియోజకవర్గానికి, మన యలమంచిలి మండలానికి గోదావరి ఉంది. ఎక్కడ ఏ ఏటుగట్టుకి గండి పడినా కూడా అటు ఆచంట, ఇటు పాలకొల్లు, అటు నరసాపురం ఇవన్నీ కూడా అతలాకుతలం అయిపోయి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటువంటి పరిస్థితి, ప్రమాదం మనందరికీ ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు 14-19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 6 కోట్ల రూపాయలతోటి
బూరుగుపల్లి గ్రామంలో ప్రమాదభరితంగా ఉంటే ఆ రోజు నేను ఏటుగొట్టు గ్రోయిన్స్ పనులు నేను ఆ రోజు చేశాను. రైతులకు మేలు జరగడం కోసం తాను కొంత పౌరుషంగా మాట్లాడాను అన్నారు మంత్రి పార్థసారథి. తాను కొంతమందిలా పబ్లిక్ స్కూల్కి కాన్వెంట్స్కు వెళ్ళి చదువుకోలేదన్నారు. తన భావాన్ని వ్యక్తం చేశానని, భాషలో కొంత మార్పు ఉండవచ్చని వివరణిచ్చారు. తాను బలహీన వర్గంలో పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తినని, పేదల మధ్యనే బాల్యం గడిచిందన్నారు. రైతు బిడ్డను కాబట్టే రైతు పడే బాధ తనకు తెలుసన్నారు. ఏమి చేయలేదని అంటున్నారు. కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ రేట్ వచ్చిందని అని చెప్పేసి 1,270 రూపాయలు రావాలి కదా రైతుకి. మరి రానప్పుడు ఎందుకు మీరు ఏం చేసేది అక్కడ? కొన్ని ఇప్పుడైనా వస్తుంది అసలు? ఇప్పుడే 10 ఎందుకు? నేను 3 లారీలు పట్టుకుని ఇక్కడ దారిలో పెద్ముత్తేవి మీది కాదులేండి 1,450 రూపాయలు కొంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? కాదు కదా. మీ దగ్గర రికార్డు తీసుకురండి నా దగ్గరికి. నాకు జిరాక్స్ వాట్సాప్ అని పెట్టండి, లేకపోతే చిమ్ముతో ఉంటే కనుక పంపించిన కాకపోవడం కరెక్ట్ రేట్ ఎంతో చెప్తారు నాకు. ఒక ఆ రేట్లు తెలిసి అసలు మాట్లాడతాను నేను. అమెరికా నుంచి కూడా తీసుకొస్తాను మీరు టీం మళ్ళీ. 5.5% ఎక్సెస్ డిస్కలరేషన్కి ఎంత కట్ చేస్తారు డిఎం గారు? ఎందుకు తీసుకోకూడదు? మీరు చెప్పేసేయండి. అయితే మీరు ఆయన చెప్పండి తీసుకోవద్దని చెప్పేసి. ఒకవేళ అది నాట్ కన్జ్యూమబుల్ అయితే చెప్పండి రైతుకి, మా బోటీలు సాయం చేస్తాం అతనికి. కానీ అందరు రైతుల్ని ఆ పేరు మీద చేయకూడదుగా. ఇప్పుడు నా ఎదురుకుండా ధాన్యం ఉంది, తక్కువ అమ్ముతుంటే ఎవరు చేయాలి? ఎందుకు 10.5 తీసుకోకూడదండి? నాన్ ఎఫెక్టివ్ అసలు ధాన్యం కొనరా గవర్నమెంట్? ఓకే రైట్, మీరు రైతులు కొనిస్తారు, నేను కొనిస్తారు, వదిలేసాయి. నేను చూసుకుంటాను. రైతులందరినీ కూడా లైన్ పెట్టి మీ ఎదురు కూడా చేపిస్తా. నాన్ ఎఫెక్టివ్ కొనకూడదు కదా, ఎఫెక్టివ్ ఎందుకు కొనరా నేను చూస్తాను. నేను మిమ్మల్ని నేను మా ఊర్లో నుంచి వచ్చేస్తుంటే పక్క గ్రామం పెనుముత్తేవ నుంచి 3 లారీల ధాన్యం లోడ్లు వెళ్తూ ఉంటే వాటిని ఆపి ఏ ఊరు నుంచి వస్తున్నాయి, ఎంతకి కొన్నారు అని చెప్పేసి ఆ డ్రైవర్ని లేకపోతే లారీలో ఉన్న వాళ్ళని అడిగితే మాకు తెలియదండి, మేము కేవలం ట్రాన్స్పోర్ట్కి గుడివాడ రైల్వే వ్యాగన్ షెడ్కి వెళ్తున్నాము, అక్కడి నుంచి వ్యాగన్స్ లోడ్ చేయడానికి. ఎందుకు 1,450 లేకపోతే 1,150 కొన్నారు, మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పేసి అడిగినప్పుడు నేను అక్కడే సంచుల్లో నుంచి ధాన్యం బయటికి తీసి తేమ శాతం ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే కాదండి, కలరు మారింది, ధాన్యం కలర్ అన్నారు. అక్కడే ఇంకొక బేరగాడు ఉంటే అతన్ని పిలిచి దాన్ని చేతులు అరచేతులు పోసుకుని ఇచ్చేస్తారు, గ్రైండ్ చేస్తారు. చేస్తే లోపల ఉన్న బియ్యం అంతా కూడా ఎక్కడ కూడా రంగు మారలా. సో నేను వారిని అడిగింది ఏంటంటే, అయ్యా బియ్యం తింటాం కానీ ఓక తిన్నాం కదా, ఓక రంగు మారితే నీకు వచ్చిన నష్టం ఏంటి, ఎవరు నీకు దీన్ని తక్కువ ధర కొనమన్నారని చెప్పేసి వెంటనే మొత్తం మీద రైస్ మిల్లర్ ఎవరైతే కాకినాడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈవెన్ తేమ శాతం కొలిసే మిషన్ కూడా తెప్పించాను నేను అప్పటికప్పుడే. వస్తే 22 తేమ శాతం ఉంది. ధాన్యం బాగున్నాయి, తేమ శాతం 22 ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే 17 కంటే 1 పాయింట్ ఎక్కువ ఉంటే 1 కిలో తగ్గించాలి. అంటే 5 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 కిలోలు తగ్గించాలి. 5 కిలోలకి 24 రూపాయల లెక్కన 120 రూపాయలు తగ్గించాలి. అంతే కదా, మీరు 1,450 కొనటం ఏంటి అని చెప్పేసి ఆ మిల్లర్తో మాట్లాడి, మీరు తప్పు చేస్తున్నారు, మీరు 10 అంటే 120 తీసేస్తే 1,650 రూపాయలు ఇస్తే కానీ నేను లారీల్ని వెళ్ళనివ్వను అని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరిగింది. సాక్షిలో సబ్జెక్ట్ను వదిలేసి నాకు ఎందుకు అంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెల్లే రైతులకి డబ్బు ఎగ్గొట్టే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు. ప్రతి రైతుకు కూడా పండించిన పంటకి ధర చెల్లించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. బ్యాక్ కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ ఆమోదం లేకుండా విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారని, బాండ్లు తాకట్టు పెట్టి 5,750 కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. 9% పైగా వడ్డీతో చంద్రబాబు అప్పు తెచ్చారని, స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని విమర్శించారు ఆయన. ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్, బారోయింగ్ తాకట్టు పెట్టి ఇప్పుడు మీరు ఇచ్చినది ఏదండి? సేమ్ అదే కదా. మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో, స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా? సిరీస్ 1, సిరీస్ 2. ఇప్పుడు మీదేదండి? మీది సిరీస్ 4. ఇదేం సిరీస్ కాదా ఇది? కమిషన్ 166 కోట్లు కమిషను. ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో. మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే 9,000 కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు
150 కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను. అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా? ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు 200 కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి. చెప్పండి, మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి. మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు 9,000 కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు. ఇప్పుడు మీరు 5,750 కోట్లు చేయబోతున్నారు. వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ల ద్వారా. ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా? మేము రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం. మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి. మీరు ఏమిటికి వాడుతున్నారు? మీరు ఈ అప్పు అంతా కూడా ఏమిటికి వాడుతున్నారు? ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా. మీరు దాదాపు 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇటీవల 1.5 సంవత్సరంలో 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసినారు. మీరు దానికి వాడినారా? ఒక వైట్ పేపర్ చెప్పండి.